ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 27 పరిశుద్ధ గ్రంథంలో ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. బలిపీఠము యొక్క కొమ్ముల గురించి మనం ధ్యానం చేసుకున్నాం గత దినం. బలిపీఠం యొక్క ఉపకరణాల గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ముండ్ల గురించి, బూడిద గురించి, కుండల గురించి, గరిటెల గురించి, గిన్నెల గురించి మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. ఇంకా అగ్ని పాత్రలు అని మనం చూస్తాం. అగ్ని పాత్రలు నిర్గమకాండం 27వ అధ్యాయం 3వ వచనం. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. అగ్ని పాత్రలు. ప్రత్యక్ష గుడారం ఒకే చోట స్థిరంగా ఉండేది కాదు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. మేఘము ప్రత్యక్ష గుడారము నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేవారు. ప్రత్యక్ష గుడారం నిలబెట్టిన తర్వాత మేఘం వచ్చి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకునేది. ఆ మేఘము పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు వెంటనే ప్రయాణం అవ్వాలి. లేవీల్లో గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు వాళ్ళు దేవుని యొక్క మందిరం ప్రత్యక్ష గుడారాన్ని విప్పి ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబడ్డాయో వాళ్ళు వచ్చి ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుని వెళ్ళేవారు. కాబట్టి ప్రత్యక్ష గుడారం ఒక చోట స్థిరంగా లేదు. ఇశ్రాయేలు కనాను దేశానికి వచ్చిన తర్వాత షిలోహులో దాన్ని స్థాపించారు. కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని విప్పి తీసుకువెళ్ళవలసిన పరిస్థితులు ఉండేవి అప్పట్లో. వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దాన్ని విప్పి మోసుకు వెళ్ళేవారు. ఆ టైంలో బలిపీఠాన్ని కూడా వాళ్ళు మోసుకు వెళ్ళాలి కాబట్టి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొని ఈ అగ్ని పాత్రలో వేసేవారు. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు అంటే అగ్నిని తీసుకుని ఈ అగ్ని పాత్రలో వేసి ఉంచేవారు అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు మందిరాన్ని స్థాపిస్తారో, నిలబెడతారో అక్కడ ఇదే అగ్ని చేత మళ్ళా బలులు జరిగించాలి. అందుకు ఈ అగ్ని పాత్రలు అన్నమాట. అయితే మళ్ళీ క్రొత్తగా సొంతంగా అగ్నిని వెలిగించడానికి వీల్లేదు. ఈ అగ్ని పాత్రలోకి ప్రత్యక్ష గుడారాన్ని విప్పి మోసుకు వెళ్ళిపోయేటప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసి ఈ అగ్ని పాత్రలో వేసేవారు. ఈ అగ్నినే మళ్ళీ దహన బలి ఇచ్చేటప్పుడు ఎక్కడైతే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెడతారో, ఎక్కడైతే బలిపీఠాన్ని ఏర్పరుస్తారో ఆ బలిపీఠం మీద ఇదే అగ్ని వేసి వాళ్ళు మళ్ళా బలిని అర్పించాలి. ఈ అగ్ని చేతే. అందుకు ఈ అగ్ని పాత్రలు. అందుకే
లేవీకాండం 10వ అధ్యాయం. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వేశారట. అందుకే యెహోవా సన్నిధిలో నుంచి అగ్ని బయలుదేరి వాళ్ళిద్దరిని కాల్చేసింది. ఇక్కడ ఆలోచన చేయండి. యెహోవా వాళ్ళకి సెలవివ్వనటువంటి వేరొక అగ్ని, అన్యాగ్నిని తీసుకొచ్చి వేశారు. అసలు యాక్చువల్గా ఈ అగ్నినే వాళ్ళు ఉపయోగించాలి. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని ఉపయోగించి వాళ్ళు దేవుణ్ణి సేవించాలి. కానీ వాళ్ళు సొంతంగా చేశారనమాట. దేవుని అగ్నిని ఉపయోగించినందువల్ల వాళ్ళకి మరణం సంభవించింది. అగ్ని అనేది ఈ కాలంలో పరిశుద్ధాత్మకు సూచన. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ అగ్ని పరిశుద్ధాత్మకు సూచన. ఈ దినాల్లో దేవుని పిల్లలు దేవుని పనిలో, దేవుని వర్తమానాన్ని అందించుటలో, దేవుని బిడలుగా జీవించుటలో పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారమే చేయాలి. కానీ సొంత ఇష్టానుసారంగా చేయడం అపాయకరం. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం చేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8, 12వ వచనం నుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అంటున్నాడు. మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అప్పుడు మనం జీవిస్తాం.
శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం చావలసిన వారుగా ఉంటాం. కానీ ఆత్మచేత శరీర క్రియల్ని చంపితే మనం జీవిస్తాం. కాబట్టి మనం అందరం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం నుంచి. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు. మీతో చెప్పవలసినవి ఇంకను అనేకమైన సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక దాన్ని మహింపరచును. ఇక్కడ ప్రభు అంటున్నారు శిష్యులతో మాట్లాడుతూ, ఇంకా మీతో చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీరు వాటిని గుర్తుపెట్టుకోలేరు, అవి మీకు అర్థం కావు. అయితే సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా వేటిని వింటారో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియజేస్తారు. నా వాటిలోని వాటిని తీసుకొని మీకు తెలియజేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మల గురించి చెప్తున్నారు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు. భక్తి ఒక రోజులో అర్థమైపోదండి. యేసుక్రీస్తుని అంగీకరించిన రోజే అన్ని విషయాలు అర్థమైపోవు. క్రమక్రమంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆయనకు అధికారాన్ని ఇవ్వాలి. ఆయన చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన నడిపించినట్లుగా మనం నడవాలి. ఆయనకు విధేయులం అవ్వాలి. ఆయన్ని దుఃఖపరచకూడదు. ఆయన్ని ఆర్పివేయకూడదు. ఆయన్ని తిరస్కరించకూడదు. ఆయన నడిపించిన ప్రకారం మనం నడవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కాబట్టి మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మానుసారంగా మనం నడవాలి. ఆత్మానుసారంగా మనం నడిస్తే శరీరేచ్ఛలు నెరవేర్చు. మన శరీరము ఆత్మ, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. విరోధంగా కోరుకుంటూ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మనం ఏది చేయాలనుకుంటాం అది చేయలేం. ఏది చేయాలనుకుంటామో అది చేయలేం. చూడండి, చాలాసార్లు మానవులు శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. విరోధంగా పనిచేస్తాయి. ఏది చెయ్యాలనుకుంటాం అది చేయలేం. ఏది చేయకూడదంటామో అదే చేస్తాం. అయితే మనం వీటిని అధిగమించడం ఎలా? శరీర క్రియలను అధిగమించడం ఎలా? లోకాశలను అధిగమించడం ఎలా? ఎప్పుడు అధిగమించగలం? శరీరాశల్ని, లోకాశల్ని, నేత్రాశల్ని
ఆత్మచేత నడిపించబడేటప్పుడే. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనలో ఉండి మెల్లని స్వరంతో ఆయన మనల్ని నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడికి పూర్తి అధికారాన్ని మనం ఇస్తామో, మన సొంత ఇష్టాన్ని ఎప్పుడైతే చంపుకుంటామో, శరీరాన్ని జయించగలం, దాని ఆశలను జయించగలం, లోకాన్ని జయించగలం, లోక ఆశలను జయించగలం. కాబట్టి ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడాలి. ప్రతినిత్యం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ఆయన నిన్ను నన్ను బలవంత పెట్టేవాడు కాదు, నీతో నాతో వాదించేవాడు కాదు. అందుకే ఆదికాండంలో చూస్తాం, నోహు కాలంలో ప్రభు చెప్పిన మాట, జనులందరూ భూలోకంలో చెడిపోయినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని వాదించడో, నివారించడో, మనల్ని కట్టడి చేయడు, మనల్ని నిర్బంధించడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట మనం విని ఆయనకు విధేయులమై ఆయన చెప్పినట్టుగా మనం చేయడానికి సంకల్పించి ఆయనకు అధికారాన్ని ఇస్తే, ఆయనకు అధికారాన్ని అప్పగిస్తే ఆయన మనల్ని సరి అయిన మార్గంలో సర్వసత్యంలోనికి నడిపిస్తారు ఆయన. కాబట్టి ఇక్కడ అగ్నిపాత్రలు, అగ్ని అనేది పరిశుద్ధాత్మకు సూచన. ప్రతినిత్యం దేవుని బిడ్డల హృదయాల్లో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు చాలామంది మెలకు వస్తుంది, కొంతమందికి ఈ టైంలో మెలకు వస్తుంది. ఇదిగో వాక్యం వస్తుంది కదా, ఈ టైంలో వాక్యం మనకు దొరుకుతుంది కదా, మనం లేచి వాక్యాన్ని పెట్టుకుందాం, విందాం అని పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. అయితే శరీరం ఏముంటుందో తెలుసా? అలసిపోయావు కదా, బాగోలేదు కదా, నీకు నీరసంగా ఉంది కదా, లేట్గా పడుకున్నావు కదా అంటది శరీరం. చెయ్యాలని ఉంది ఒక పక్క, వినాలని ఉంది, లేవాలని ఉంది ఒక ప్రక్క, మరొక ప్రక్క శరీరం బలహీనపరుస్తూ ఉంది. అందుకే కొంతమంది జయిస్తారు దాన్ని, కొంతమంది జయించలేరు. కొంతమంది జయించే వాళ్ళందరూ కూడా ఆత్మానుసారంగా నడుస్తారు, ఓపిక తెచ్చుకుని లేస్తారు. నువ్వు మంచం మీద పరుండి ఉన్నంతసేపే నీకు ఈ భయం, ఈ బాధ, ఈ నీరసం అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు లేచి దేవుని కార్యాన్ని అనుసరించడానికి నువ్వు సిద్ధపడతావో అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం జయిస్తాం. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు సంఘర్షణ జరుగుతుంది. ప్రతిరోజు మనం ఏదైనా పని చేసేటప్పుడు అది దేవునికి వ్యతిరేకమైంది అనుకోండి, పరిశుద్ధాత్ముడు చెప్తాడు, వద్దు, నువ్వు ఈ పని చేయకు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు ఇలా ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు మనతో. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన మాటను లెక్క చేయం. అరే, దేవుని ఆత్మ నాతో చెప్తున్నాడు కదా, నేను ఈ పని చేయకూడదు కదా, ఆయన చెప్పినట్టు నేను వినాలి కదా అని ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు చెప్పిన దానికి నువ్వు అధికారాన్ని ఇస్తావో అప్పుడు ఆయన జయించే శక్తిని కూడా నీకు ఇస్తారు. అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆయన జయించే శక్తిని నీకు అనుగ్రహించగలరు. ఎప్పుడైతే ఆయనకు లోబడి అధికారాన్ని ఇచ్చి ఆయన మాటకు విధేయత చూపుతామో అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో అందరి హృదయాల్లో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, కానీ అందరూ ఆయనకు అధికారాన్ని ఇవ్వట్లేదు. చెప్పనిస్తే కదా, అసలు చెప్పనివ్వరు చాలామంది పరిశుద్ధాత్మని, మాట్లాడినవారు.
అసలు ఆయన ఆలోచనే తీసుకోరు. సౌలు జీవితం నాశనం అయిపోవడానికి కారణం అదేనండి. రాజు అయిన సౌలు జీవితం పతనం అయిపోవడానికి, భక్తిహీనుడిగా మిగిలిపోవడానికి, ఎన్నో అపజయాలు పొందడానికి కారణం అదే. మనం కూడా అలాగే ఉంటున్నాం చాలాసార్లు. అందుకే అపజయాలు పాలవుతున్నాం, విజయాన్ని పొందలేకపోతున్నాం. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది సౌలు మెంటాలిటీ. అప్పటికప్పుడే నేను వచ్చిన తర్వాత బలిచ్చాక అప్పుడు ఏం చేయాలో చెప్తానన్నాడు సమూయేలు గారు. సమూయేలు కోసం వెయిట్ చేస్తున్నాడు సౌలు. ఈలోగా శత్రు సైన్యం యుద్ధానికి వస్తున్నారు. జనుల్లో చాలామంది భయపడి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉన్నారు. సమూయేలు రాలేదు. సమూయేలు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ వెయిట్ చేయాలి అసలు. కానీ ఆ కంగారు, ఆ గాబరా, ఆ యుద్ధ ధ్వని విని తానే సమూయేలు అర్పించాల్సిన బలి తానే అర్పించేశాడు. తాను బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. చాలాసార్లు మనం కూడా అంతేనండి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడం. అందుకే చాలామంది విశ్వాసుల జీవితాలు ఆశీర్వాదంగా లేవు. చాలామంది విశ్వాసుల జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన చెప్పినట్టుగా నడిపించబడడానికి ఒప్పుకోరు. ఆయన చెప్పు చేతల్లో ఉండరు. ఆయనకు అధికారాన్ని అప్పగించరు. కాబట్టి ఆత్మచేత మనం నడిపించబడాలండి. ఇది అగ్నిపాత్రలు మనకు నేర్పించేటువంటి విషయం. తర్వాత ఎత్తడి జల్లెడ. తర్వాతది ఎత్తడి జల్లెడ. 4వ వచనం మన భాగంలో నిర్గమకాండం 27:4. మరియు వల వంటి ఎత్తడి జల్లెడ దానికి చేయవలెను. వల వంటి ఎత్తడి జల్లెడ. ఈ జల్లెడ పైకి కనిపించదు. ఈ జల్లెడ బలిపీఠం పైకి కనిపించదు, బలిపీఠం మధ్యలో ఉంటుంది. అలాగే ఈ జల్లెడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమలను చూపిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు 2 విధాలు అన్నమాట. ఒకటి కంటికి కనిపించేయి, యూదుల వలన కలిగిన శ్రమలు. 2 కంటికి కనిపించనివి. కంటికి కనిపించే శ్రమలు కొన్ని, కంటికి కనిపించని శ్రమలు కూడా ఉన్నాయి. కంటికి కనిపించిన శ్రమలు, వాటినే అంధకార శక్తులతో పోరాటం అంటారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, కాబట్టి అంధకార శక్తులతో ఆయన పోరాడారు.
దేవుని కోపాగ్నిని ఒక ప్రక్క భరించారు. అందుకే యెషయా భక్తుడు 53 అధ్యాయంలో ఏమన్నారు? ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చదువుతాం. పాత నిబంధనలో నైవేద్యాన్ని తీసుకొచ్చేవారు ప్రజలు. ఆ నైవేద్యంగా తీసుకొచ్చేవి పెనం మీద కాల్చబడిన అప్పములు కానీ, పొయ్యిలో కాల్చబడినవి కానీ, కుండలో ఉడికినది కానీ తీసుకొచ్చేవారు. పెనం మీద కాల్చబడింది, పొయ్యిలో కాల్చబడింది, కుండలో ఉడికినది, ఇవి కనపడవు పైకి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సాతాను ద్వారా, ఒక ప్రక్క దేవుని ద్వారా కనిపించినటువంటి శ్రమను ఆయన అనుభవించారు. యూదుల వల్ల కలిగిన శ్రమలేమో బహిరంగంగా ఆయన కొరడాలతో కొట్టడం, ఉమ్మివేయడం, మేకులతో సిలువకు కొట్టడం, ప్రక్కలో బళ్ళెంతో పొడవడం, తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవి బహిరంగమైన శ్రమలు. ఆంతర్యంగా కూడా ఎన్నో శ్రమలు ఆయన పైకి కనిపించినటువంటి శ్రమలెన్నో ఆయన పొంది ఉన్నారు. మనందరి కోసం వేదన అనుభవించారు ఆయన. కాబట్టి ఇత్తడి జల్లెడ యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శ్రమలకు సూచన. ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయములు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఆయన ఎన్నో శ్రమలు మన కోసం పొందారు. మన రక్షణ కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మనల్ని తన బిడ్డలుగా తీర్చుట కొరకు, పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయుట కొరకు, తండ్రి సన్నిధికి మనల్ని తీసుకుని వెళ్ళుటకు, తండ్రితో సమాధానపరచుటకు ఆయన మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇంకా మనం చూస్తే మోతకర్రలు, 5వ వచనం. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములు చేసి, ఆ వల బలిపీఠము నడిం వరకు చేరినట్లు దిగువన బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరంలో చొనపవలను. బలిపీఠం మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల ఉండవలను. మోతకర్రలు, ఈ మోతకర్రలు ఎందుకంటే బలిపీఠాన్ని మోసుకుని వెళ్ళడానికి. దానికి 4 ఉంగరాలు చేయించి ఆ ఉంగరాల్లో 2 మోతకర్రలను దూర్చి మోసుకుని పోతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందులో 2 శ్రేష్టమైన సత్యాలు మనకి గ్రహింపవుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన రక్తంలో కడగబడడం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా మనం ఆయన రక్తముతో అక్కర కలిగి ఉన్నాం. ఎల్లప్పుడూ రక్షించబడినప్పుడు ఆయన తన రక్తాన్ని చిందించి మన కోసం, మన పాప క్షమాపణ కోసం రక్తాన్ని చిందించారు బలి అయిపోయినప్పుడు. అయితే బలిపీఠం అనేది నిత్యము మన అనుభవంలో ఉండాలి. బలిపీఠం యొక్క అక్కర ప్రతినిత్యం మనం కలిగి ఉండాలి. ప్రతినిత్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము.
ఇక్కడ ఏమంటున్నారు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. అంటే ఇక్కడ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అంటే యేసు రక్తముతో మనం కడగబడాలి. ఈ పాపలోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏదైనా మాలిన్యం మనకు అంటుతుంది. కొన్ని అవిధేయతలతో మనం చిక్కుపడతాం. అలాంటప్పుడు ఆయన రక్తం మనకు అవసరం. అందుకే యోహాను గారు తన పత్రికను భక్తులకి రాశాడు, భక్త కోటికి రాశాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి భక్తులకి ఆయా లోపాలు కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తం శుద్ధి చేస్తూ ఉంది. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల పాపం ఉండదు. అంటే దీని అర్థం ఏంటి? పాపం మనల్ని మన కొరకు పొంచి ఉండి మనల్ని వశపరుచుకోవాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి యేసు రక్తం ఆ పాపాలని జయించేటట్లుగా చేసి మనం అపవిత్రపరచబడకుండానట్లు మనల్ని పవిత్రంగా కాపాడుతూ ఉంది. కాబట్టి బలిపీఠంతో నిత్యము మనకు సంబంధం కలిగి ఉండాలి. బలిపీఠంతో నిత్యము మనం సంబంధం కలిగి ఉండాలి. మోతకర్రల గురించి మనం ఇంతకుముందే ధ్యానించాం. 2 మోతకర్రలు, 2 నిబంధనలు, 4 ఉంగరాలు, 4 సువార్తలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి తెలియపరుస్తున్నాయని మనం ఎప్పుడో గత దినాల్లో ఈ మోతకర్రల గురించి, ఉంగరాల గురించి, నిబంధనల గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం చూస్తే బలిపీఠమును కప్పి ఉంచేటువంటి తెరలు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 13-14 వచనాలు. సంఖ్యాకాండం 4, 13, 14. వారు బలిపీఠ బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దోపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలు, బలిపీఠ ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలను. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇది ప్రత్యక్ష గుడారములో కహాతీయుల భారము. బలిపీఠాన్ని మోసుకుని పోయినప్పుడు ధూమ్ర వర్ణము గల బట్టను దాని మీద పరిచి దాని మీద దాని ఉపకరణాలన్నిటినీ పెట్టి సముద్ర వత్సల చర్మమైనటువంటి కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలిస్తారు. అప్పుడు మోసుకు వెళ్ళాలి.
ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి. పైన సముద్రవత్సల చర్మాన్ని. సముద్రవత్సల చర్మం చూడడానికి పెద్ద అందంగా ఉండదు. ఈ సముద్రవత్సల చర్మం యేసుక్రీస్తులో స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన మన కోసం పొందిన చిత్రహింసలకు సూచనగా ఉంది. ధూమ్రవర్ణ వస్త్రం ఏమో రాజరికాన్ని సూచిస్తూ ఉంది. సముద్రవత్సల చర్మం ఏమో ఆయన చిత్రహింసలు పొందినటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది. ధూమ్రవర్ణం రాజైన యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. ఇక్కడ బలిపీఠం మీద ఆఖరిగా కప్పబడిన సముద్రవత్సల చర్మం అందరికి కనిపిస్తుంది, కానీ ఈ ధూమ్రవర్ణపు బట్ట కనబడదు. అలాగే ఈనాడు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని అందరూ చూస్తున్నారు, కానీ రారాజుగా ఆయన రానై ఉన్నాడు. రారాజుగా ఆయన రానే ఉన్నాడు. ఈ విషయం దేవుని పిల్లలకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఆయన రారాజుగా రానే ఉన్నాడు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు సిలువ శ్రమలు పొందినటువంటి, సిలువ మరణాన్ని పొందినటువంటి వాడుగా కనపడుతున్నాడు. సముద్రవత్సల చర్మమే కనపడుతుంది, కానీ ఆ కప్పు కనపడుతుంది, కానీ ధూమ్రవర్ణ వస్త్రం కనపడదు పైకి. అలాగే యేసుక్రీస్తు రారాజు, ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన భూలోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ఆయన రాజు, ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన పిల్లలకు మాత్రమే తెలుసు. ఆయన పిల్లలకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. యోబు గారు అంటాడు, రాజు వలే నేను ఆయన ఎదుర్కొంటానంటాడు. ఎలా ఎదుర్కొంటాడంట? ఒక రాజులాగా. మనం కూడా ఆయన ఎదుర్కోవడానికి మనం కూడా ఎలా ఉండాలి? రాజకుమారులు మనం కూడా. సామాన్యుడు ఎదుర్కోలేడు రాజుని. సామాన్యుడిని రాజు ఎదుటికి తీసుకెళ్ళరు. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా అతను బంధువన్న అయి ఉండాలి, లేకపోతే అతని క్యాబినెట్లో మంత్రి అయినా అయి ఉండాలి ఎదుర్కోవడానికి. గమనించండి, ప్రభు వస్తున్నాడు, ఆయన మనం ఎదుర్కోబోతున్నాం. సిగ్గులేని ముఖంతో మనం ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామా? సిగ్గులేని ముఖంతో, భయపడక్కర్లేకుండా. ఎవడు భయపడలేకుండా ఉంటాడు? ఆయన చెప్పినట్టుగా చేసేవాడు, ఆయన భక్తిలో నడిచేవాడు, ఆయన మార్గంలో నడిచేవాడు, ఆయన చిత్తానుసారంగా జీవించేవాడు భయపడాల్సిన పిల్లలు. ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకుంటారు. ఆయన ఎప్పుడు వచ్చినా నేను రెడీ అన్నట్టుంటారు. కానీ తప్పు చేసేవాడు, పాపంలో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు, దేవుని వాక్యానుసారంగా నడవనవాడు ఆయన రాకడికి భయపడతాడు. ఎలా ఉన్నావు? ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనం ఆయన పిల్లలమండి. ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగా ఉంటాం, ఆయనలాగా మారిపోతాం. కాబట్టి ఆయన బిడ్డలుగా ధైర్యంగా మనం ఆయన్ని ఎదుర్కోగలగాలి. ఇది బలిపీఠాన్ని గురించినటువంటి వివరణ. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.